నమస్కారం అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇయర్ రింగ్స్లో మనకి చాలా రకాలు ఉంటాయి, లైక్ సెమీ యాంటిక్ స్టోన్స్. అందులో నేను కొన్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇయర్ రింగ్స్ కలెక్షన్లో మనం ఫస్ట్ చూడబోయే ఇయర్ రింగ్స్ ఇవేనండి. ఇది మనకి సెమీ యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది. చాన్ బాలి డిజైన్ ఇచ్చారనమాట. స్టడ్ దగ్గర చూసుకుంటే లక్ష్మీదేవి వచ్చారు, దానిపైన మనకి సింగిల్ పర్ల్ వచ్చింది. కింద చూడండి హాఫ్ మూన్ షేప్లో ఇచ్చారండి. మధ్యలో మనకి సర్కిల్ షేప్లో రూబీస్ అయితే వచ్చాయి. కింద చూస్తున్నారు కదా, ఒక పెద్ద బుట్టనైతే అటాచ్ చేశారు. వాటిపైన మనకి ఫ్లవర్ వర్క్ ఎంత చక్కగా ఇచ్చారో చూస్తున్నారు కదా. అండ్ వీటి కింద చూసుకుంటే ఎమరాల్డ్ బీడ్స్ని, పర్ల్స్ని గుత్తులుగా హ్యాంగ్ చేశారు. చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి కదండి. దీని వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ మాత్రమే. ఇవి లైట్ వెయిట్ కాబట్టి ఎవరికైనా సూపర్గా సెట్ అవుతాయి. మెయిన్గా వెడ్డింగ్స్కి ఇవి చాలా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ కలెక్షన్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇయర్ రింగ్స్ కుందన్ వర్క్లో వచ్చాయండి. ఇక్కడ మనం పైన చూసుకుంటే హాఫ్ మూన్ షేప్ వచ్చింది, దానికి మధ్యలో రెడ్ కుందన్స్ని ఫిక్స్ చేశారనమాట. ఇక్కడ లక్ష్మీదేవిని చూడండి ఎంత చక్కగా ఇచ్చారో డిజైన్. అండ్ దాని కిందనే మీరు చూసుకుంటే లీఫ్ లాగా ఇచ్చారండి డిజైన్. వాటిని కూడా రెడ్ కుందన్స్తో ఫిక్స్ చేశారు. ఈ కింద ఈ పర్ల్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. వాటికి పైన గోల్డెన్ బాల్స్ని గుత్తులుగా వాడారండి. ఇయర్ రింగ్స్ చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి. వీటి వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్ అండి. ఇది ట్రెడిషనల్ వేర్ వేసుకున్నప్పుడు వెడ్డింగ్స్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇయర్ రింగ్స్ మనకి యాంటిక్ పాలిషింగ్లో వస్తుందండి. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే పైన 2 లీవ్స్ లాగా వచ్చిందండి. మధ్యలో సర్కిల్ షేప్ వచ్చి ఎమరాల్డ్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. కిందన ఈ ఎలిఫెంట్ని చూస్తున్నారు కదా, మనకి ఐపాడ్ దగ్గర రూబీ వచ్చింది. దాని పక్కనే సీజర్ స్టోన్స్తో డిజైన్ చేశారు. కిందన ఈ పార్ట్ చూడండి, ఇయర్ రింగ్స్లో ఇదే హైలైట్ అనమాట. లక్ష్మీదేవి ఆసనం దగ్గర సీజర్స్ ఇచ్చారు అండ్ కిరీటం దగ్గర సేమ్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ లక్ష్మీదేవికి అటు ఇటు 2 పీకాక్స్ అయితే ఇచ్చారండి. పీకాక్కి ఐ దగ్గర రూబీ ఇచ్చారు అండ్ బాడీ పార్ట్లో మనకి సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయి. అండ్ లక్ష్మీదేవి కింద మీరు చూసుకుంటే మామిడి పిందెల లాంటి డిజైన్ ఇచ్చారండి. దానికి మధ్యలో సింగిల్ రూబీ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ ఇక్కడ ఈ ఎమరాల్డ్ బీడ్స్ని చూస్తున్నారు కదండి, గుత్తులుగా ఎంత చక్కగా అమర్చారో. మధ్యలో మనకి సింగిల్ పర్ల్ని అయితే ఇచ్చారండి. చూడడానికి ఇయర్ రింగ్స్ చాలా అందంగా ఉన్నాయి. దీని వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్. ఇది వెడ్డింగ్స్లోని, టెంపుల్ వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదండి, మనకి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చి ఎమరాల్డ్ స్టోన్ కాంబినేషన్లో ఇచ్చారండి.
డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే మనకి స్టడ్ పార్ట్లో సీజర్స్ వచ్చాయి, మధ్యలో సింగిల్ ఎమరాల్డ్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి అటు ఇటు డ్రాప్ షేప్లో ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చాయి. కింద మీరు చూస్తున్నారు కదా సర్కిల్ షేప్ వచ్చింది, అందులో మనకి 2 పీకాక్స్ని అయితే ఫిక్స్ చేశారు. మధ్యలో సింగిల్ ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదండి డ్రాప్ షేప్లో ఎమరాల్డ్ స్టోన్స్ని అయితే ఇచ్చారండి. ఇక్కడ చూడండి మనకి ఎమరాల్డ్ బీడ్స్ని గుత్తులు గుత్తులుగా ఇచ్చారు, చాలా చక్కగా ఉన్నాయి కదా చూడడానికి. అండ్ ఇక్కడ సింగిల్ పర్ల్ని అయితే ఫిక్స్ చేశారండి. వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్. ఇవి టెంపుల్ వేర్కి అండ్ ట్రెడిషనల్ వేర్కి చాలా బాగుంటాయి. ఈ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదండి, ఇది మనకి సెమీ యాంటిక్ ఫినిషింగ్లో ఇచ్చి రూబీ అండ్ ఎమరాల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే స్టడ్ పార్ట్ దగ్గర మనకి ఇదంతా లీఫ్ డిజైన్ ఇచ్చారండి. దాని పక్కనే సీజర్స్ వచ్చి మధ్యలో సింగిల్ రూబీ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. కిందన ఈ పార్ట్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. లక్ష్మీదేవి డిజైన్ చాలా నీట్గా ఉందండి. దాని చుట్టుపక్కల మనకి ఇదంతా రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్తో డిజైన్ చేశారు. మధ్యలో మనకి 3 స్టోన్స్ అయితే వచ్చాయి డ్రాప్ షేప్లో. సో కింద చూడండి ఈ ముత్యాలని గుత్తులు గుత్తులుగా వాడారు, చూడడానికి చాలా చక్కగా ఉన్నాయండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 16 గ్రామ్స్ మాత్రమే. ఇది వెడ్డింగ్స్లో వేసుకోవడానికి సూపర్ ఉంటుందండి. ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదండి, ఇది మనకి యాంటిక్ ఫినిషింగ్లో ఇస్తున్నారనమాట. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే స్టడ్ దగ్గర సింగిల్ రూబీ స్టోన్ అయితే ఇచ్చారండి. కిందన ఈ పార్ట్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మధ్యలో లక్ష్మీదేవి వచ్చారు, ఆమె చుట్టుపక్కల మనం చూసుకుంటే సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయి. కింద చూస్తున్నారు కదండి చిన్న బుట్టని ఇంత చక్కగా హ్యాంగ్ చేశారు. అండ్ దాని చుట్టుపక్కల మనం చూసుకుంటే ఎమరాల్డ్ అండ్ పర్ల్స్ని గుత్తులు గుత్తులుగా వాడారండి. కిందన ఈ డ్రాప్ షేప్ చూస్తున్నారు కదా, దానికి మధ్యలో రూబీ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ మాత్రమే. ఇవి లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ అండి, చాలా బాగుంటుంది, ఎవరైనా యూజ్ చేయొచ్చు. మెయిన్గా వెడ్డింగ్స్లో వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది.